జై శ్రీరామ్. నిన్నటి లఘు వివరణలో రామాయణం ఒక గొప్ప కావ్యం అని తెలుసుకున్నాం. అలాంటి శ్రీమద్ రామాయణాన్ని వినడం ద్వారా, చదవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో నారద మహర్షి సనత్ కుమారుల వారికి తెలియజేశారు. రామాయణ మహాకావ్యం సర్వవేదార్థ సమ్మతం, సర్వపాప ప్రశమనం, దుష్టగ్రహ నివారణం. ఇలాంటి రామాయణ మహాకావ్యం ఏంటంటే సర్వవేదాల సమ్మిళితంగానూ ఉన్నది, సర్వ పాపాలని తొలగించేటటువంటిది, దుష్టగ్రహాలని నివారించేటటువంటిది. అలాగే దుస్వప్ననాశనం ధన్యం, భక్తి ముక్తి ఫలప్రదం, రామచంద్ర గుణోపేతం, సర్వకళ్యాణ సిద్ధిదం. దుస్వప్నాలన్నీ తొలగించి మనకి భుక్తిని ముక్తిని కలిగించేటటువంటి సర్వకళ్యాణప్రదమైనటువంటి రామచంద్రుడి యొక్క కావ్యమే ఈ శ్రీమద్ రామాయణం. మరొక్క మాట, ధర్మార్థకామమోక్షాణం హేతుభూత మహాఫలం, అపూర్వ పుణ్యఫలదం శృణుధ్వం సుసమాహితా. అంటే దీంట్లో స్వామివారు చెప్పింది ఇక్కడ ఏమిటి చెప్పారంటే, నారద మహర్షి మనకి ఈ చతుర్విధ పురుషార్థ మహాఫలాలన్నింటినీ కూడా ప్రసాదించేటటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. అలాగే రామాయణే ప్రవర్తంతే సజ్జనాయే జగద్ధితాః, తయేవ కృతకృత్యాశ్చ సర్వశాస్త్రార్థకోవిదాః. రామాయణం విషయంలో ఎవరికైతే భక్తి శ్రద్ధలు ఉన్నాయో వారు అన్ని శాస్త్రాలయందు కూడా ఆరితేరి ఉంటారు, ఈ రోజుల్లో చదివేటటువంటి హోణ విద్యతో సహా. అలాగే పురార్జితాని పాపాని నాశమాయంతి యస్య వై రామాయణే మహాప్రీతి తస్య వై భవతి ధ్రువం. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని కూడా తొలగించి ఈ జన్మలో మనకి భుక్తి ముక్తి మోక్షము కలిగించేటటువంటి ఏకైక మహాకావ్యం శ్రీమద్ రామాయణము. ఇలాంటి శ్రీమద్ రామాయణంలో విషయాల్ని, అంతర్గత విషయాల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. జై శ్రీరామ్.